మీకు తెలుసా కిడ్నీ సమస్యలు అనేవి చాలా సైలెంట్గా ఉంటుంది. మనకు సమస్యలు మొదలయ్యే టైంకి ఆల్మోస్ట్ 80-90% కిడ్నీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. నమస్కారం అండి, నేను డాక్టర్ మురళీనాథ్ ఉక్కడాల, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. మన శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్లో ఈవినింగ్లో అవైలబుల్ ఉన్నాను. మన కిడ్నీస్ అనేవి బాడీలో 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. అది మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఇంకా బోన్స్ని హెల్దీగా ఉంచుతుంది, మన బీపీని కంట్రోల్లో పెడుతుంది. ఎప్పుడైతే కిడ్నీ ఇబ్బందులు మొదలవుతాయో బాడీ వాపులు రావడం కానీ, యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ పోవడం కానీ, బీపీ కంట్రోల్ లేకపోవడం కానీ, బోన్ వీక్ అవ్వడం కానీ ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు అందరిలో రావాలని లేదండోయ్. ముఖ్యంగా బీపీ షుగర్ ఉండే వాళ్ళకి చాలా సైలెంట్గా కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది. మనకి తెలిసిన టైంకి కిడ్నీ సమస్యలు ఉంది అని తెలిసినప్పటికీ కూడా మనకి డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ తప్ప ఆప్షన్స్ ఉండకపోవచ్చు. సో మనకి గుడ్ న్యూస్ ఏంటంటే కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు త్వరగా డయాగ్నోస్ చేస్తే కొన్ని కండిషన్స్లో రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది. ప్లస్ మన డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ అనేవి కూడా పోస్ట్పోన్ చేసుకునే కండిషన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా బీపీ షుగర్ ఉండేవాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉండేవాళ్ళు అసలు వీటి సిగ్నల్స్ ఏవి మనం ఇగ్నోర్ చేయకూడదు. సో మన శ్రావణి హాస్పిటల్స్లో ఈవినింగ్ టైంలో ఈ కిడ్నీ సమస్యలు ఏమున్నా నేను అవైలబుల్గా ఉన్నాను. సో ఏ ఇబ్బందులు ఉన్నా మనం కలిసికట్టుగా మన కిడ్నీని కాపాడుకుందాం. నమస్కారం.